హలో! ఎలా ఉన్నారు అందరూ? జనరల్‌గా నేను ఈ వీక్ అద్వైత్ టాయ్స్ ఆర్గనైజేషన్‌ది వీడియో వస్తదని జెప్పాను. బట్ మధ్యలో ఫాదర్స్ డే వచ్చింది గదా! నేను ఫస్ట్ అయితే అసలు అనుకోలేదు ఫాదర్స్ డేకి వ్లాగ్ చేద్దామని. జస్ట్ ముందు రోజు డిసైడ్ అయ్యాననమాట. అందుకని జెప్పేసి మరీ లేట్‌గా రిలీజ్ చేస్తే బాగోదని జెప్పేసి ఫస్ట్ ఫాదర్స్ డే వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇంకా కిచెన్ ప్యాంట్రీ డోర్ మీద ఎప్పుడు నేను పార్టీస్‌కి ఎలా అయితే రాస్తానో అలా హ్యాపీ ఫాదర్స్ డే అని రాసేసి జెంటిల్‌మెన్‌ది ఇట్లా డూడీలో ఒకటేసాననమాట. ముస్తాచ్, బో టై, ఇట్లా హ్యాటు అలా ఉండేటట్లు. తర్వాత నేను కప్ కేక్స్ ముందు రోజే తీసుకొచ్చి పెట్టాను. జనరల్‌గా నేను స్పెసిఫిక్ కస్టమైజ్డ్ ఆర్డర్ ఏమి ఇవ్వలేదనమాట. బట్ ఫాదర్స్ డే స్పెషల్‌గా కొన్ని కేక్స్ ఆల్రెడీ అదే థీమ్‌లో చేసున్నాయి. ఇంకా జస్ట్ అవి తీసుకొచ్చేసాను. అద్వైత్ 2 వీక్స్ ముందు నుండే ఫాదర్స్ డే అని అంటూ ఉన్నాడు. వాడికి డే కేర్‌లో మదర్స్ డేకి మఫిన్స్ విత్ మామ్, ఫాదర్స్ డేకి డోనట్స్ విత్ డాడ్ పెడతారనమాట. నోటీస్ బోర్డ్‌లో డోనట్స్ విత్ డాడ్ అని పెట్టారు డే కేర్‌లో. ఇంకా అది చూసిన దగ్గర నుండి అడుగుతూ ఉన్నాడు వెన్ ఈజ్ ఇట్ అని. నానా విల్ కమ్ అండ్ నానా విల్ కట్ ద కేక్. Can I cut? You can cut with Nana, okay? Okay. Okay, put the knife here and Nana surprise will be here. You will give surprise to Nana after cutting the cake, okay? Okay. నెక్స్ట్ ఇంకా కేక్ దగ్గర అన్నీ సెటప్ చేసేసి వాడిచ్చిన గిఫ్ట్స్ అవన్నీ పెట్టామన్నమాట. షాపింగ్కి అద్వైత్ నేను కలిసి వెళ్ళాము. వాడు గ్రీటింగ్ కార్డ్ ఒకటి తీసుకున్నాడు అనమాట. దాని మీద ఏం రాయను అని అడిగితే హ్యాపీ ఫాదర్స్ డే నాన్నలు అని రాయమన్నాడు. ఎందుకంటే మేము అద్వైత్లు అని పిలుస్తామన్నమాట. అందుకని వాడు కూడా మమ్మల్ని నాన్నలు అమ్మలు అని పిలుస్తాడు అప్పుడప్పుడు. 3, 2, 1 cut. go! Happy. హ్యాపీ ఫాదర్స్ డే. నాన్నకి పెట్టు, కేక్ పెట్టు. He's like, వెయిట్, take a big cake. నాన్నకి పెడతా నేను బిగ్ కేక్. Have you started? No, you eat. Ha- I'll eat. You also eat. you, eat. You eat. Happy Father's Day, everyone. Each one. ఓకే ఓకే, బ్లూ కలర్ అయిందంట. No, Dad. యూ గాట్ ఆల్ బ్లూ. I got only blue. ఓకే, కేక్ పక్కన పెట్టి ఇంకా. Can I open this? వాట్ ఈస్ దిస్? ఇట్స్ బ్యూటిఫుల్ అద్వైత్. థ్యాంక్ యూ. Let's open this. What's that? నానా విల్ ఓపెన్ ఇట్. Oh. I got your glass you push too. Oh. Oh. Here you go. Oh, thank you. It's just greedy. This will mess up. No, me. It's coming. It's coming. Look. It's Dad. It's Dad. Oh. All my tools. It's dancing. It's dancing. Number me. షో ఇట్ టు కెమెరా. No. ఇంకేయడ్ ఆర్డర్. I go. షో ఇట్ టు కెమెరా. స్టాండ్. దట్స్ ఫర్ యు. షో ఇట్ టు కెమెరా. టర్న్ దిస్ సైడ్. Okay. Come, Can let's you go. read this? Can you read this? Can you? There is no way to measure you. You are left. Okay, this one. Can you read this one? But you still lost. You probably has right to forehead. Wow. ఇంకా కేక్ కటింగ్ అది వ్రాపప్ చేసేసాము. మేము ఫాదర్స్ డేకి ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాం అనమాట ఒక పార్క్లో పాట్లక్ అలా. సో దానికి తీసుకెళ్లే ఐటమ్స్ అన్నీ ముందే ఒక దగ్గర పెట్టాను, మళ్ళీ అప్పుడప్పుడు హడావుడయ్యి మర్చిపోకుండా.
సో మేము నార్త్ పార్క్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అది మా హౌస్ నుండి అరౌండ్ 50-55 మినిట్స్ అలా ఉంటుంది. అద్వైత్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు ఫ్రెండ్స్ అందరిని కలవడానికి. ఫస్ట్ టైం బ్యాచ్లో ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వస్తున్నారనమాట. పార్క్ అయితే అసలు చాలా పెద్దది. నాకు ఈ పార్క్ లాస్ట్ ఇయర్ తెలుసు అనమాట. ఎందుకంటే అద్వైత్కి 3rd బర్త్డే ఫోటోషూట్ తీయించడానికి ఫోటోగ్రాఫరు ఈ పార్క్ సజెస్ట్ చేసింది. అప్పుడు వచ్చామన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. టెన్నిస్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ అలా చాలా ఉంటాయి. షెల్టర్స్ అయితే అసలు ఆల్మోస్ట్ 150 షెల్టర్స్ దాకా ఉన్నాయి అన్నమాట. సో అందరికంటే ముందు లక్ష్మీ వాళ్ళు రీచ్ అయిపోయారు. సో ఇంకా ఒక ప్లే గ్రౌండ్ అండ్ షెల్టర్స్, షేడ్, కొంచెం లేక్ వ్యూ అలా ఉండేలాగా చూసి వాళ్ళు ఆక్యుపై చేశారనమాట ఒక షెల్టర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక 4-5 అవర్స్ ఉంటాము. పిల్లల్ని మనమే ఎంగేజ్ చేయాలంటే కష్టం. కొంచెం ఇట్లా ప్లే ఏరియా లాగా ఉన్న వాటి పక్కన అయితే వాళ్ళు మంచిగా ఎంగేజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటారు. అందుకని ఇలాంటి ప్లేస్ చూస్ చేసుకున్నాము. ఇంక అప్పటికి 6:30 అయింది. ఇంకా చాలా సన్నీగా ఉందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ అప్పుడే వస్తూ ఉన్నారు. ఇంకా మనం పిక్నిక్ పాట్లా కంటే బయట పార్క్లో ఇంక అన్నీ మనమే తెచ్చుకోవాలి కదా. ఇంకా ఐస్ కూలర్స్, ఫుడ్ అన్నీ తెచ్చినవన్నీ ముందు అరేంజ్ చేస్తున్నాము. మౌని వాళ్ళ పేరెంట్స్, మా పేరెంట్స్ తప్ప అందరి పేరెంట్స్ యూఎస్లోనే ఉన్నారనమాట. సో ఫాదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా స్పెషల్గా అనిపించింది ఈసారి. అండ్ ఇంక ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ప్యాక్ అండ్ ప్లే తీసుకెళ్ళాను నేను అద్వైద్ది. మానస వాళ్ళ అబ్బాయి వాడు చిన్నోడు కదా, ఎక్కువసేపు ఎత్తుకొని ఉండడం, గడ్డి మీద వదిలిపెట్టడం కష్టం. దాంట్లో వేస్తే అలా వాడు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటాడని చెప్పి అది తీసుకెళ్ళాము. అప్పుడు అద్వైత్ చిన్నప్పుడు కూడా అది చాలా యూజ్ అయ్యేది. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు గెస్ట్ రూముల్లో కింగ్ బెడ్సే ఉండవు కదా. సో క్వీన్ బెడ్, స్మాల్ బెడ్స్ ఉన్నప్పుడు వాడిని పక్కన పోర్టబుల్ క్రిబ్ లాగా దాంట్లో వేసేస్తే పడుకునేవాడు అనమాట. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా యూజ్ అయ్యేది ఆ పోర్టబుల్ క్రిబ్. అటు ఇటు చేసి ఆ రోజు ఫుడ్ అయితే చాలానే అయింది. ఇది వచ్చేసి బేల్పూరి చాట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పన్నీర్ స్లైడర్స్. ఆ తర్వాత సమోసాలో చికెన్ టిక్కా సమోసా అండ్ ఆల్సో వెజ్ సమోసా అనమాట. కేక్ అండ్ ఆ పక్కదేమో మినీ ఫ్రీజర్ అనమాట. ఇది కోక్ అయి పెట్టుకోవడానికి. అండ్ ఇదేమో నన్నారి షర్బత్. అసలు పిల్లలు అయితే పిచ్చెక్కిచ్చారు దాన్ని అయితే. తర్వాత అవి కట్లెట్స్ అండ్ సాంబారు అండ్ ష్రింప్ బిర్యానీ. ఇవి కాకుండా తర్వాత చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ పకోడా అండ్ ఆల్సో ట్రెస్లే చీజ్ కేక్ కూడా వచ్చాయి. బట్ అవి వీడియో తీయలేదు, అప్పటికి చీకటి అయిపోయింది. తర్వాత ఇంకా శ్వేత అవి విడివిడిగా తీసుకొచ్చింది అనమాట. అన్నీ మిక్స్ చేసుకొని తీసుకొస్తే మెత్తగా అయిపోతాయి అని చెప్పి ఇంకా అక్కడికక్కడ చాట్ స్టేషన్ లాగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేసి ఇచ్చింది అందరికీ. ఆ బేల్పూరి చాట్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది, బాగుంది టేస్ట్. అద్వైత్, నేను ఈ డ్రింక్ ఇచ్చాను కదా, నాకు కిస్సీ ఏం లేదా? నాకు కిస్సీ వస్తుంది. ఎప్పుడో మేము వాడు పెద్దగా చూసుకుంటా. మంచిగా లేకుందనమాట. పక్కనే అక్కడ ఒక బెంచ్ కూడా ఉంది. చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ కూర్చొని అది చూస్తుంటే. ఇంకా ఫుడ్ అండ్ డ్రింక్స్ అక్కడికి తీసుకెళ్ళి కొంచెం సేపు కూర్చొని అక్కడ టైంపాస్ చేసాము.
ఇంకా కొంచెం సేపు కూర్చోగానే పిల్లలు వచ్చేసారనమాట. అండ్ ఈసారి పాట్‌లక్‌కి ఇంట్లో అసలు కుకింగ్ ఏం పెట్టుకోలేదు మేము. పిజ్జాస్ ఆర్డర్ చేశాము. అండ్ ఆల్సో కప్ కేక్స్ తీసుకొనెళ్ళామనమాట. ఇంకా పిజ్జాలొచ్చేసాక పిల్లలందరిని పిలిస్తే వాళ్ళు కూర్చొని పిజ్జా తింటూ ఉన్నారు. పిల్లలు డిన్నర్ అయిపోయాక నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్. ఇంకా వాళ్ళకి కొంచెం ట్రయల్ గేమ్ లాగా ఆడిస్తున్నాము. అద్వైత్ అయితే ఇంతవరకు అసలు ఎప్పుడు మ్యూజికల్ చైర్స్ ఆడలేదన్నమాట. ఇంకా ట్రయల్ గేమ్ లాగా ఆడిస్తే పర్లేదు, బాగానే ఆడారు. పిల్లలందరూ కూడా మంచిగా ఎక్సైటింగ్గా ఆడారనమాట. అద్వైత్ని లాస్ట్లో ఇంకా మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత అక్కడ కూర్చోబెడుతుంటే అర్థం కాలేదు వాడికి. గ్రాబ్ ద చైర్ అనగానే ఆ చైర్ పట్టుకొని వచ్చేస్తున్నాడు. అండ్ నేను ఇది ఒరిజినల్ ఆడియోతో పెడదాం అనుకున్నా, బట్ వెనక మూవీ సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి అనమాట. మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి ఇంకా అది ఆడియో పెట్టలేదు. అద్వైత్ పరిగెడుతున్నాడు కానీ అసలు వాడు చైర్తో సంబంధం లేకుండా గ్రౌండ్ అంతా పరిగెత్తేసి వచ్చి మ్యూజిక్ అయ్యాక అక్కడ కూర్చుంటున్నాడు అనమాట. మొత్తానికి వాడి గేమ్ కాన్సెప్ట్ విన్ లూజ్ తెలియలేదు కానీ వాడైతే ఆ గేమ్ని మంచిగా ఎంజాయ్ చేశాడు. పిల్లలది అయిపోయిన తర్వాత ఇంకా పెద్దోళ్ళము మేము అందరం మ్యూజికల్ చైర్స్ ఆడదామని అనుకున్నాము. కానీ అప్పటికే అరౌండ్ 8:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ లైట్ ఫెయిల్ అయితే పిక్చర్స్ అవన్నీ రావడం కష్టం అని చెప్పేసి ముందు పిక్చర్స్ దిగుదాం అనుకున్నాము. అండ్ ఆల్సో కేక్ కటింగ్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇంకా మ్యూజికల్ చైర్స్ ఆడదాం అనుకుని ముందు గ్రూప్ పిక్చర్స్ దిగడానికి అయితే రెడీ అయిపోయాము అందరం. వాళ్ళు మగాళ్ళు నడిపించేవారు. ప్రస్తుతం మగాడు వెనకుండి ఆడవాళ్ళు నడిపిస్తున్నాడు. అదే యుగంలో తేడా. వెనకంజ వేస్తున్నట్టు కాదు, బ్యాక్ బోన్ ఇప్పుడు వెనకే ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఫర్ పేరెంట్స్. అమ్మ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ తండ్రిగా దీవిస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. అంకుల్ ఏమన్నా కొంచెం Happy Father's Day, everybody! Happy Father's ఇంకా మ్యూజికల్ చైర్స్ అవి ఆడడానికి టైం లేదనమాట. అప్పటికే సన్సెట్ అయిపోయి చీకటి అయిపోయింది. మళ్ళీ ఫుడ్ తినడానికి అది లైటింగ్ ఉండదని చెప్పేసి ఇంకా గేమ్స్ ఆడలేదు. అప్పటికే కొంచెం డార్క్ అయిందనమాట. ఇంకా ఫోన్ ఫ్లాష్ లైట్స్ అవి ఆన్ చేసి
అక్కడ వుడ్ లాక్స్ ఉంటే వాటి మీద పెట్టి అలా సర్వ్ చేసుకొని ఫుడ్ అయితే తినేసాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. ఇవి మా ఫాదర్స్ డే ఇంప్రాంప్టు సెలబ్రేషన్స్. జస్ట్ ఒక 3-4 డేస్ ముందు అనుకొని అందరం గెట్ టుగెదర్ అయ్యాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.